ఇటీవల కొత్తగా ఎన్నికైన ఎంపీల జాబితాను లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ప్రోటెం స్పీకర్ బీహారీ మహావత్కు అందించారు. ఇక ముందుగా ప్రధాని మోడీతో ప్రోటెం స్పీకర్ బీహారీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సీనియారిటీ ఆధారంగా వరుస క్రమంలో మంత్రుల ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మంత్రుల తర్వాత స్వతంత్ర సహాయ మంత్రులు, ఆ తర్వాత సహాయ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. తొలి రోజు 280 మందితో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మొత్తం 2 రోజుల పాటు నూతన ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవాలు జరగనున్నాయి. ఇక కాగా తెలంగాణ నుంచి ఎంపీగా గంగాపురం కిషన్ రెడ్డి అనే నేను అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ సైతం తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఇది చాలా పవిత్రమైన రోజు. వికసిత్ భారత్ 2047 సంకల్పం లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతామని ప్రధాని మోడీ అన్నారు. లోక్సభ సమావేశాల్లో పాల్గొనే ముందు ఆయన పార్లమెంట్లో బయట మీడియాతో మాట్లాడారు. కొత్త పార్లమెంట్ భవనంలో లోక్సభ సమావేశం అవుతుందని, ఇది చాలా పవిత్రమైన రోజు అని పేర్కొన్నారు. నూతన ఎంపీలకు స్వాగతం చెప్పిన మోడీ కొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగుదామని సూచించారు. మూడోసారి సేవ చేసే భాగ్యాన్ని ప్రజలు కల్పించారని, సభ్యులందరినీ కలుపుకొని వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల స్వప్నం నెరవేర్చే సంకల్పం తీసుకున్నామని స్పష్టం చేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు పూర్తవుతున్నాయని, భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక మచ్చ అని అభివర్ణించారు. 50 ఏళ్ల క్రితం జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదని వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు విపక్షాలు కూడా సహకరించాలని కోరారు.